హాయ్, నేను డాక్టర్ కేఎస్ గోపాల్ దత్త, కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్. నేను చాలామంది షుగర్ పేషెంట్ని చూస్తుంటాను. వాళ్ళు ఏం చేస్తారంటే షుగర్ వచ్చిన స్టార్టింగ్లో సిమ్టమ్స్ బాగా ఉంటాయి. తిమ్మిర్లు కానీ, అరికాళ్ళు మంటలు కానీ, యూరిన్ ఎక్కువ వెళ్తాం కానీ, బరువు తగ్గటం కానీ, నీరసం ఇవన్నీ ఉంటాయి. సో వాళ్ళు చెప్పినట్లు మందులు వేసుకుంటారు, డైట్ ఎక్సర్సైజ్ చాలా బాగా చేస్తారు. షుగర్ని విత్ ఇన్ 3 నెలలు బాగా కంట్రోల్లో పెట్టుకుంటారు. దాని తర్వాత నెమ్మదిగా చాలా కాలం 6 నెలలు, 9 నెలలు కంట్రోల్లో ఉందిలే, ఇంకెందుకు రావటం అని చెప్పి రావటం మానేస్తారు. ఇంకా అక్కడి నుంచి డైట్ లో కానీ, ఎక్సర్సైజ్ లో కానీ, మందులు తీసుకుంటారు కానీ కొంచెం అలక్ష్యం అనేది వచ్చేస్తుంది. దానివల్ల ఇబ్బంది ఏంటి అంటే మీకు నెమ్మదిగా షుగర్ లెవెల్స్ అనేవి పెరుగుతూ ఉంటాయి. చెప్పినప్పుడు ఫాలోఅప్ లో వచ్చి మందులు అడ్జస్ట్ చేసుకోకపోతే. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మనకి రక్తనాళాలు అంటే బ్లడ్ వెజల్స్ అనేవి కొంచెం పూడుకుపోవటం జరిగి హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, ఐ ప్రాబ్లమ్స్ కానీ, నర్వ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా అధికంగా వస్తాయి. ఎంత అధికము అంటే హార్ట్ ప్రాబ్లం అనేది దగ్గర 10 రెట్లు ఎక్కువ వస్తుంది. జనరల్ పాపులేషన్ నాన్ డయాబెటిక్ వాళ్ళతో కంపేర్ చేస్తే డయాబెటీస్ అంటే షుగర్ ఉన్న వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం 10 రెట్లు ఎక్కువ. కిడ్నీ ప్రాబ్లంకి అత్యంత ముఖ్యమైన కాజ్ డయాబెటీస్. అలానే బ్లైండ్నెస్ అంటే ఐ ప్రాబ్లమ్స్, చూపు పోవటం అనే దానికి కూడా లీడింగ్ కాజ్ డయాబెటీస్. సో ఆ జబ్బుని, ట్రీట్మెంట్ని, ఫాలోఅప్ని మూడింటిని అలక్ష్యం చేయొద్దు. చెప్పినట్లు ఫాలోఅప్కి రండి, మందులు వేసుకోండి.